నా పేరు దోమల్ నాగేంద్ర, ఎనర్జీ వాస్తు ఎక్స్పర్ట్. ఈ వీడియోలో తులసి మొక్కను ఎక్కడ పెడితే మంచి ఫలితాలు వస్తూ ఉంటాయి. తులసిని లక్ష్మీదేవి స్వరూపంగా, అమ్మవారి స్వరూపంగా మనం పూజిస్తూ ఉంటాం. మన సాంప్రదాయంలో తులసి తప్పనిసరి ఇంట్లో ఉంటుంది. దానికి మన గృహిణులు పూజించి ఆనందంగా పూజిస్తూ ఉంటారు. సో వాళ్ళ ఫేస్లో గ్లో కూడా వస్తూ ఉంటుందన్నమాట. హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. తులసిని పూజిస్తూ తులసి దగ్గర మనం దీపాన్ని కూడా వెలిగిస్తూ ఉంటాం. తులసిలో చాలా రకాల ఉన్నాయండి. అడవి తులసి, కృష్ణ తులసి, రామ తులసి, లక్ష్మీ తులసి అని రకరకాలుగా ఉన్నాయి. సో తులసి వైబ్రేషన్ పాజిటివ్ వైబ్రేషన్ అండి. తిరుమల తిరుపతికి వెళ్ళినప్పుడు వారికి మనం తులసి మాల వేస్తూ ఉంటాం. తులసి ఎక్కడ ఉంటే అక్కడ ఆరా పవర్ ఉంటుంది, పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. తులసి చెట్టు చుట్టూ తిరిగితే మన 7 చక్రాస్ హీలింగ్ అయిపోయి ఆరా పవర్ పెరుగుతుంది. అందుకే ఆనందంగా కనబడుతూ ఉంటారు. ఎవరైతే తులసి పూజ చేస్తూ ఉంటారో వాళ్ళ ఫేస్లో గ్లో ఉంటుంది. చూడండి, చూడగానే ఆకర్షణీయంగా అందంగా కనబడుతూ ఉంటారు. కారణం ఏంటంటే తులసికి పూజ చేస్తున్నారు, తులసి చెట్టు చుట్టూ తిరుగుతూ ఉన్నారు. తులసి అనేది చక్రాస్ని హీలింగ్ చేస్తుంది, ఆరా పవర్ను పెంచుతూ ఉంది. అది ఆరోగ్యాన్ని ఇస్తుంది. ఆరోగ్యానికి ఔషధంగా కూడా వాడుతూ ఉన్నాం కదా తులసి మొక్కలను, తులసి ఆకుల్ని. ఇక్కడ కూడా అంతే అండి. ఇంటిని ఆరోగ్యంగా ఉంచడానికి కూడా వాస్తుకు తులసి మొక్క పనిచేస్తూ ఉంటుంది. అందుకే తులసిని ఋషులు మహర్షులు కనిపెట్టారు. మనం అందుకే మన ఇళ్లలో పెంచుకుంటూ ఉంటాం. కానీ ఏ స్థానంలో ఉంటే సరైన ఫలితాలు ఇస్తాయి అనే దాని మీద నేను ఈ వీడియో చేస్తున్నానండి. మరి తులసిని ఎక్కడ పెడితే అద్భుతమైన ఫలితాలు వస్తాయి? నా పరిశోధనలో నేను నా అనుభవపూర్వకంగా గ్రహించిన విషయాలను నేను మీకు చెప్తూ ఉన్నాను. చూడండి, తులసి ఫస్ట్ అన్నిటికన్నా ఎక్కడ పెట్టాలి అంటే ఇది తూర్పు అండి. ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చేదంతా కూడా తూర్పు ఆగ్నేయం కిందికి వస్తుంది. తులసిని ఇక్కడ పెట్టడము చాలా శ్రేష్టము, మంచిది. తులసిని ఇక్కడ పెట్టండి. ఎందుకు ఇక్కడ పెట్టాలి అని చెప్తున్నాను అంటే, ఇక్కడ తులసిని పెట్టి మనం దీపం కూడా పెడుతూ ఉంటాం కదా. ఆ దీపం ఏం చేస్తుంది? పాజిటివ్ ఎనర్జీ ఇస్తుంది. ఆగ్నేయం దిక్కు ఫైర్ను డెవలప్ చేస్తుంది, నిప్పును పుట్టిస్తుంది, దీపాన్ని వెలిగిస్తుంది. ఎలాగో ఇటువైపు కిచెన్ ఉంటుంది కదా, కిచెన్లో స్టవ్ ద్వారా బ్యాలెన్స్ చేస్తున్నాం, కిచెన్లో మంట పుడుతుంది. అలాగే కాంపౌండ్లో ఆగ్నేయంలో ఫైర్ జనరేట్ చేయడం వల్ల ఆగ్నేయం బ్యాలెన్స్ అవుతూ ఉంటుంది. అదొక కండిషన్ అండి. రెండోది, మనకు అసలు సమస్యలు ఎక్కడి నుంచి వస్తాయో తెలుసా? వాస్తు దోషాలు ఎక్కడి నుంచి వస్తాయో తెలుసా? ఆగ్నేయం నుంచి వస్తాయి. తూర్పు ఆగ్నేయం డ్యామేజ్ అయిందనుకోండి, అనారోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, పెళ్ళిళ్ళ సమస్యలు, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆనందం అనేది ఆ ఇంట్లో ఉండదు, ఫేస్లో గ్లో అనేదే ఉండదు. ఎందుకు ఉండదు? మనకు సన్ పడలేదు అనుకోండి, 1 వీక్ 10 డేస్ వరకు వర్షాలే వచ్చాయనుకోండి, మన ఫేస్ వాడిపోతూ ఉంటుంది కదా. అలాగే ఇల్లు కూడా వాడిపోతూ ఉంటుంది. ఎందుకంటే ఆగ్నేయంలో ఎనర్జీ అవసరం. ముఖ్యంగా తూర్పు ఆగ్నేయం డ్యామేజ్ అయినప్పుడు పాజిటివ్ ఎనర్జీ ఉండదు. అందుకనే తూర్పు ఆగ్నేయం అనేది చాలా ముఖ్యమైన ప్రాంతం. ఈ ఇంటి మొత్తంలో కూడా బ్యాలెన్స్ చేయడానికి తూర్పాగ్నేయం చాలా ముఖ్యం. సో అందుకే ఇక్కడ ఫైర్ జనరేట్ చేయాలి అంటే ఇక్కడ దీపం పెట్టడం శ్రేష్టం అండి. ఒకటి, ఈ ఆగ్నేయ దోషాన్ని తొలగించుకోవడానికి కూడా తులసి చెట్టు ఇక్కడ పెట్టామనుకోండి, ఆగ్నేయ పరంగా వచ్చే వాస్తు దోషాలను తులసి చెట్టు తొలగిస్తుంది. కొందరికి వంశపారంపర్యం ఆగ్నేయ దోషాలు వస్తూ ఉంటాయి. నా తూర్పు ఆగ్నేయ దోషాలు నా వీడియోలో చెప్తూ ఉంటాను. వంశపారంపర్యంగా కుటుంబాన్ని ఎలా వెంటాడుతూ ఉంటాయో కూడా చెప్తూ ఉంటాను. సో మనకి ఎలా వస్తున్నాయో మనకు కూడా ఐడియా ఉండవు. కాబట్టి ఇక్కడ తులసి చెట్టు పెట్టామనుకోండి, వంశపారంపర్యంగా వచ్చే వాస్తు దోషాలను, తూర్పాగ్నేయ వాస్తు దోషాలను తొలగించే శక్తి తులసి చెట్టుకి ఇక్కడ ఉంటూ ఉంటుంది. ముఖ్యంగా చూడండి, మీకు ఇక్కడ ఇటు నుంచి వీధిపోటు ఉందనుకోండి, తూర్పాగ్నేయం వీధిపోటు అనుకోండి, చెడు ఫలితాలను ఇస్తుందండి. అది మంచి ఫలితాలను ఇవ్వాలి. అనారోగ్య సమస్యలు, పెళ్ళిళ్ళు కావు, పెళ్ళిళ్ళు అయితే విడాకులు అవుతూ ఉంటాయి. సో ఆర్థిక ఇబ్బందులు వస్తూ ఉంటాయి. ఇన్ని సమస్యలను తీసుకొని వస్తూ ఉంటుంది కదా. సో అదే ఇక్కడ తులసి చెట్టు పెట్టారనుకోండి, నా వీడియోలో చెప్తూ ఉంటాను, వీధిపోట్లు ఎక్కడ ఉంటే అక్కడ తులసి చెట్టు పెట్టండి అని. నా పరిశోధనలో నేను గమనించాను కాబట్టి అందరికీ తులసి చెట్టు పెట్టండి, ఖర్చు లేకుండా దానివల్ల లాభాలు వస్తూ ఉంటాయని అందరికీ చెప్తూ ఉంటాను నేను. అదేవిధంగా తూర్పాగ్నేయంలో పెట్టారనుకోండి, వీధిపోటు ఒకవేళ ఉంటే వీధిపోటును కూడా కట్ చేసే శక్తి తూర్పాగ్నేయానికి ఉంటుంది. మరియు శుభాలను క్రియేట్ చేసే శక్తి కూడా ఇక్కడ తులసి చెట్టు పెట్టడం వల్ల ఆగ్నేయ దోషం పోతూ ఉంటుంది, అక్కడ డెవలప్మెంట్ ఉంటూ ఉంటుంది. అందుకని మీరు ఈ ఆకులు ఈ కాంపౌండ్కు టచ్ అయ్యేలా ఉంచుకున్నారనుకోండి, బ్రహ్మాండమైన ఫలితాలు వస్తూ ఉంటాయి. ఇది కాస్త దిమ్మం మీద కూడా పెట్టుకోవచ్చండి. సో మార్బుల్లా కూడా చేసి కూడా పెట్టుకోవచ్చు. వెయిట్ కూడా యాక్సెప్ట్ చేస్తుంది. సో ఇది అన్ని రకాల ఉత్తమమైన ప్రాంతము. నెంబర్ 1 ఫస్ట్ ప్రియారిటీ నాది ఇదే అండి. నా ఓటు ఇటే ఇస్తాను. ఇక సెకండ్ ప్రియారిటీ వచ్చేసి ఇక్కడండి. ఇక్కడ అంటే ఉత్తర వాయుం. సో ఇక్కడ పెట్టుకోవచ్చు అండి. ఇక్కడ ఉత్తర వాయుంలో పెట్టుకోవచ్చు. ఇక్కడ దీపం కూడా పెట్టుకోవచ్చు. ఎందుకు అంటే నిప్పుకు గాలి తగలడం వల్ల నిప్పు వెలుగుతూ ఉంటుంది కదా. ఇప్పుడు అందుకే కిచెను సౌత్ ఫేసింగ్లలో ఏం చేస్తారు, కిచెను ఆగ్నేయంలో పెడతారు, తప్పితే తీసుకొచ్చేసి ఈ ప్రాంతంలో వాయువ్యంలో పెడతారు. వాయువ్యము యాక్చువల్గా ఫ్రెండ్,
అంటే గాలి మండడానికి వాయువు సహకరిస్తుంది కాబట్టి తన ఫ్రెండ్ స్థానంలో పెట్టేశారు. సో ఇక్కడ ఉత్తర వాయువ్యంలో కనుక మీరు పెట్టారనుకోండి, దీపం పెట్టొచ్చు. ఎంచక్కా ఉత్తర వాయువ్యంలో ఉన్న దోషాలను కూడా తొలగించే శక్తి ఈ యొక్క తులసి మొక్కకు ఉంటుంది. ఎలా ఉంటుంది? మనకు కూడా తరతరాలుగా వంశపారంపర్యంగా ఉత్తర వాయు దోషాలు వెంటాడుతూ ఉంటాయి. లేదా మీరు అప్పుల్లో కూరుకుపోయారనుకోండి, పిల్లలు మీ మాట వినడం లేదు, మానసిక సంఘర్షణ ఉంటుంది, మెంటల్ పీస్ ఉండడం లేదు. వీటన్నిటిని కూడా తొలగించే శక్తి, ఉత్తర వాయువ్యాన్ని తొలగించే శక్తి తులసికి ఉంది కదా. అలాంటప్పుడు తులసిని ఇక్కడ పెట్టడం వల్ల ఉత్తర వాయు దోషాలు తొలగిపోతూ ఉంటాయి, ప్రశాంతత వస్తుంది, పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది. సో ఖర్చులు తగ్గుతూ ఉంటాయండి, మనీని కూడా బ్యాలెన్స్ చేస్తూ ఉంటారు. అంటే ఉత్తర వాయు దోషాలను తొలగించే శక్తి తులసి మొక్కకు ఉంది కాబట్టి అలా చెప్తూ ఉన్నాను. మీరు చూడండి, ఇటు నుంచి కనుక ఉత్తర వాయువ్యం వీధిపోటు వచ్చిందనుకోండి, అది మంచి ఫలితాలను ఇవ్వదు. సో ఇది మానసిక సంఘర్షణకు గురి చేస్తుంది, మెంటల్ పీస్ ఉండదు, ఎప్పుడు ఖర్చులు అవుతూనే ఉంటాయి, పిల్లలు ఇంట్లో నుంచి వెళ్ళిపోతూ ఉంటారు, పిల్లలు తల్లిదండ్రుల మాట వినరు, ఎక్కడ ఉన్నారో కూడా తెలియదు. అందుకే నా వీడియోలో ఉత్తర వాయువ్యం వల్ల వచ్చే దోషాలు ఎలా ఉంటాయో వీడియో ఉంది, మీరు చూడండి. దానిలో చాలా పాయింట్ చెప్పాను, బుల్లెట్ పాయింట్ చాలా ఉన్నాయండి. ఆ దోషం లేకుండా చూసుకోవచ్చు. కానీ ఇక్కడ వీధిపోటు ఉంది అనుకోండి, అందుకే వీధిపోట్లకు నేను ఏం చెప్తున్నాను, తులసినే చెప్తున్నాను. తులసిని పెట్టండి, దాని ద్వారా వచ్చే పాజిటివ్ ఎనర్జీ ఈ నెగిటివ్ ఎనర్జీని కట్ చేస్తుందని అందరికీ చెప్తున్నాను. తులసి వనానే పెంచమని చెప్తున్నాను. కారణం ఏంది? నెగిటివ్ని కట్ చేస్తుంది. ఇక మనకు ఉత్తర వాయు దోషాలు వంశపారంపర్యం వచ్చినవి ఉన్నాయనుకోండి, అది కూడా కట్ చేస్తుంది అనమాట. అందుకే ఈ ప్లేస్ సెకండ్ ప్రియారిటీ, ఇది ఫస్ట్, ఇది సెకండ్ అండి. సో అతి ముఖ్యమైన స్థానాలు. తులసిని ఇక్కడ పెట్టి పూజించడం వల్ల తులసి చెట్టు చుట్టూ మీరు తిరిగి పూజ చేస్తే కూడా ఆరా పవర్ పెరుగుతుందండి. సో ఆరా పవర్ అంటే 7 చక్రాస్ హీలింగ్ అవుతాయి, ఆరోగ్యం బాగుంటుంది, అనుకున్న పనులు అయ్యే అవకాశం ఉంది. సో కొంతమంది అడుగుతుంటారు, సార్ ఈ గుమ్మాలకు ఎదురుగా పెట్టుకుంటాం సార్ తప్ప ఇక్కడ తులసిని పెట్టుకోవచ్చా అంటే, పెట్టుకోరాదండి. ఇక్కడ తులసిని పెట్టుకోవచ్చా? పెట్టుకోరాదు. భలే చెప్పచ్చారు సార్, అంతమంది గుమ్మాలకు ఎదురుగా, ప్రధాన ద్వారానికి ఎదురుగా, డోర్లకు ఎదురుగానే పెట్టుకుంటూ ఉంటాం కదా, దానివల్ల మంచి ఫలితాలు వస్తూ ఉంటాయంటే మీరేమో తప్పన్నారు అంటే మంచి ఫలితాలు వస్తాయి, వాస్తవమే. కానీ ఆ మంచి ఫలితాలు నిరంతరంగా రావాలా, తాత్కాలికంగా రావాలా? తాత్కాలికంగానే పెట్టుకోండి, నిరంతరంగా రావాలి అంటే పెట్టుకోకూడదు. ఇదేం లాజిక్ అండి? ఎందుకు అంటే తులసి ఇక్కడ పెట్టుకోవడం వల్ల పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. కానీ మన ఇంట్లో ఉన్న వాళ్ళలో నెగిటివ్ ఎనర్జీ ఉన్నా, మన ఇంటికి బంధువులు చుట్టాలు ఎవరైనా వచ్చినా వాళ్ళ బాడీలో నెగిటివ్ ఎనర్జీ ఉన్నా, వారు దీన్ని తాకినా, వారి చూపులు దీని మీద పడినా, నెగిటివ్ ఎనర్జీ మూలంగా ఏమవుతుందంటే ఈ చెట్టు నిద్రపోవడం కానీ వాడిపోవడం కానీ జరుగుతూ ఉంటుంది. ఇది మీరు గమనించండి. వాడిపోవచ్చు లేదా నిద్రపోవచ్చు. అంటే మన గుమ్మానికి ఎదురుగా ఉంది కాబట్టి డైరెక్ట్ అటాక్. ఇది బాగా ఆరోగ్యకరంగా ఉంటే ఇది పాజిటివ్ ఎనర్జీ మనకి ఇస్తుంది. కానీ మనం ఆరోగ్యంగా లేం కదా, మన ఇంటికి వచ్చిపోయే వాళ్ళలో నెగిటివ్ ఎనర్జీ ఉంది కదా, కాబట్టి ఇది నెగిటివ్గా మారే అవకాశం ఉంటే తొందరగా నిద్రపోతుంది, వాడిపోతుంది. అందుకనే ఏం చెప్తున్నాను అంటే గుమ్మాలకు ఎదురుగా కాకుండా ఈ ప్లేస్కి రండి. ఇక్కడ కూడా అంతే, ఇక్కడ పెట్టారనుకోండి సేమ్ పరిస్థితి అండి. మన బాడీలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ వల్ల అది అటాక్ కావచ్చు. ఎదురుగానే ఉంది కదా, ఇంటికి వచ్చే చుట్టాల బంధువుల వల్ల కూడా అటాక్ కావచ్చు, అది వాడిపోవచ్చు, నిద్రపోవచ్చు. ఓకేనా? సో నిద్రపోవచ్చు అని ఎందుకు చెప్తున్నాను అని అంటే, చనిపోవడం అనే పదాన్ని తులసికి వాడకూడదని కాబట్టి నిద్రపోవచ్చు అనే పదం చెప్తున్నాను సుమా. అయితే ఇక్కడ సో ఇది తప్పే అనమాట. ఇది బెస్ట్, ఇది బెస్ట్. ఇంకా కొంతమంది అడుగుతూ ఉంటారు, సార్ ఈశాన్యంలో పెట్టుకోవచ్చు కదా అని, అందరు ఈశాన్యంలో పెడుతూ ఉంటారు. పెట్టుకోవచ్చు, ఎందుకు పెట్టుకోకూడదండి? పెట్టుకోవచ్చు. కానీ మనం తులసిని ఎలా పెడతారు? సో గద్దెలాగా కానీ దిమ్మలాగా చేసి ఇక్కడ తులసి మొక్కని ఇలా తీసుకొచ్చి ఇక్కడ పెట్టేస్తారు. ఇది ఎంత పెద్ద బరువు ఉంటుందంటే మన తల మీద బరువు. ఈశాన్యం అంటేనే తల భాగం అండి. దీని మీద బరువు పెడితే మన మైండ్ పని చేస్తుందా? పని చేయదు. మరి తులసిని అలా వదిలేస్తామా? ఎంచక్కా పూజించడానికి ఇంత గద్దెలాగా చేస్తూ ఉంటాం, దిమ్మలాగా చేస్తూ ఉంటాం, మార్బుల్లో కడుతూ ఉంటాం, 100 కేజీలు 200 కేజీలతో చేస్తూ ఉంటాం. కొన్ని దూర ప్రాంతాలకు వెళ్ళినప్పుడు నేను కేవలం ఇది తొలగించేసి వస్తాను అంతే, వాళ్ళకి ఏం చెప్పాను, అంత బాగుందండి, ఇల్లంతా బాగుంది, తొలగించి. అయ్యో గురువుగారు అంతేనా? చిన్న మార్పేనా? అవును చిన్న మార్పే. అది చూస్తే చిన్నగానే ఉంది కానీ పెద్ద మార్పు, మైండ్ పని చేయకుండా చేస్తుంది కదా. సో మన క్రియేటివిటీ దెబ్బతింటుంది కదా, వ్యాపారం కూడా దెబ్బతింటుంది కదా. మన మైండ్తో చేసే పని ఆగిపోయినప్పుడు వ్యాపారాలు అన్నీ దెబ్బతింటాయి కదా. సో దీని పరిస్థితి కూడా అంతే. ఒకవేళ పెట్టాలి సార్ అనుకుంటే ఏం చేయండి అంటే, భూమిలో మాత్రమే పెట్టండి, ఇలాంటి వాటిలలో పెట్టకూడదు. సో భూమిలో మాత్రం పెట్టండి. వాస్తవానికి తులసిని భూమిలో పెడితేనే శ్రేష్టం అండి. ఎందుకంటే తులసి వేళ్ళ ద్వారా ఎలక్ట్రోమాగ్నెటిక్స్ వేవ్స్ ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి. అవి ఈ ప్రాంతంలో ఉన్న జియోపతిక్ స్ట్రెస్, భూగర్భ ఒత్తిడిని కూడా కట్ చేస్తూ ఉంటాయి. పాజిటివ్ ఎనర్జీని ఇచ్చే శక్తి తులసి వేళ్ళకు ఉంది. అందుకే తులసి ద్వారా ఇప్పుడు ఎలక్ట్రిసిటీ కూడా ప్రొడ్యూస్ చేస్తున్నారు. అంటే దాని యొక్క గొప్పతనం అంతా ఇంత కాదు. ఆ వేర్ల ద్వారా పాజిటివ్ ఎనర్జీ ఇంట్లోకి వస్తూ ఉంటుంది. మీరు దిమ్మలో పెట్టారనుకోండి
సరే సార్ అది లక్ష్మీ స్వరూపం కాబట్టి హైట్ ఉండాలంటే సరే ఆ పరంగా ఒప్పుకుంటాను. కానీ ఇక్కడ మీరు దిమ్మలో పెట్టారనుకోండి ఏమవుతుందండి? అంత బరువు అయిపోతుంటుంది. అందుకే ఇక్కడ వెయిట్ పెట్టొచ్చు, ఇక్కడ కూడా వెయిట్ పెట్టుకునే అవకాశము ఉంది. సో ఇక్కడ పెట్టుకోవాలంటే పెట్టుకోండి, భూమిలో పెట్టుకోండి, తప్పేం లేదు. కానీ దీపం మాత్రం పెట్టకండి. ఎందుకు దీపం పెట్టద్దు సార్ భలే ఉన్నారు తులసి అంటే? ఈశాన్యం కదండి, వాటర్ జోన్ కదా. సో నీరు మీద నిప్పేస్తే ఎలా ఉంటుంది, నిప్పు మీద నీరేస్తే ఎలా ఉంటుంది? సో రెండు రివర్స్ లక్షణాలు కదా. దానివల్ల ఫలితం ఏమీ ఉండదు, చిటపట ధ్వనులే ఉంటాయి ఇంట్లో. అది గమనించండి. ఇక కాకపోతే సార్ తులసి కూడా పెట్టుకుంటాం సార్ మీరు అన్నారనుకోండి, సౌత్ దిక్కు పెట్టుకోవద్దా అంటే పెట్టుకోవచ్చు, పెద్ద కోటనే పెట్టుకోండి. ఇటువైపు వెస్ట్ దిక్కు పెట్టుకోకూడదంటే పెట్టుకోవచ్చండి, పెద్ద కోట పెట్టుకోండి, మీరు తులసి కోట పెట్టుకోండి, చాలా ఎత్తుగా పెట్టుకోండి, బరువుగా పెట్టుకోండి, తులసి వనాన్నే పెంచుకోండి. సౌత్ ఓకే, వెస్ట్ ఓకే, ప్రాబ్లం ఏం లేదు. కానీ బెస్ట్ ఏంటి అంటే ఫస్ట్ సెకండ్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్. తప్పదు సార్ మాది సౌత్ ఫేసింగ్ ఇల్లు అంటే పెట్టుకోండి, వెస్ట్ ఫేసింగ్ ఇల్లు అంటే పెట్టుకోండి, తప్పేం లేదండి. అది పెట్టుకోవడం వల్ల తులసి ఎక్కడ పెట్టుకున్నా నెగిటివ్ రిజల్ట్స్ ఏమి ఇవ్వదు, పాజిటివ్. కానీ సరైన స్థానంలో మనకు వ్యాధి వచ్చినప్పుడు సరైన డాక్టర్ ట్రీట్మెంట్ చేస్తే మంచి ఫలితం ఎలా వస్తుందో దీన్ని సరైన స్థానంలో ఉంచితే మంచి ఫలితం వస్తూ ఉంటుందండి. సో అందుకనే ఇది బెటరే, ఇది కూడా బెటరే, తప్పేమీ కాదు. కోటలు ఇక్కడ పెట్టుకోవచ్చు. సో బరువు లాంటివి మాత్రం ఇవి యాక్సెప్ట్ చేస్తాయండి. బరువులో పెట్టుకోవచ్చు, దీపం కూడా పెట్టుకోవచ్చు, మంచి ఫలితాలు ఇస్తూ ఉంటాయి. కొందరు ఇళ్లలో నేనేం చెప్తున్నాను అంటే, ఇక్కడ నైరుతి వీధిపోటు ఉందనుకోండి, దక్షిణ నైరుతి వీధిపోటు, పడమర నైరుతి వీధిపోటు ఉంటే తులసి వనం పెంచుకోమని చెప్తున్నాను. తులసి మొక్కలను పెంచుకోండి, తులసి వనాన్ని పెంచుకోండి, తులసి చెట్లను పెంచుకోమని చెప్తున్నాను. ఎందుకు తులసి మొక్కలను, తులసి వనాలను, తులసి చెట్లు పెంచుకోవాలని చెప్తున్నానంటే, ఇక్కడ ఈ నైరుతి గుండా వచ్చేటువంటిది అంటే ఇది దక్షిణ నైరుతి, దీని గుండా వచ్చే నెగిటివ్ ఎనర్జీ ఈ తులసి కట్ చేస్తూ ఉంటుందండి. ఇది పడమర నైరుతి, ఈ నైరుతి గుండా వచ్చే నెగిటివ్ను ఈ తులసి కట్ చేస్తూ ఉంటుంది. ఇది ఎప్పుడు పెట్టుకోవాలి మీరు అంటే, కేవలము నైరుతి వీధిపోటు ఉన్నప్పుడు మాత్రమే దీన్ని ప్రయత్నం చేయాలండి. అంటే వీధిపోట్లకు నేను ఏం చెప్తూ ఉంటాను, తులసిని వాడమని చెప్తూ ఉంటాను. కావున ఈ ప్రాంతంలో ఉన్నప్పుడు మాత్రమే తులసి మొక్కలను పెట్టండి. అంటే వీధిపోట్లు ఉన్నప్పుడు మాత్రమే తులసి మొక్కలు పెట్టండి, వాటిని పూజించవలసిన అవసరము లేదు. ఆ తులసి మొక్కలు పెట్టుకున్నప్పుడు ఇది గోడ టచ్ చేస్తూ ఉండడం వల్ల ఇక్కడి నుంచి వచ్చిన నెగిటివ్ ఎనర్జీని అది కట్ చేసే శక్తి ఆ తులసికి ఉంటుంది. అందుకే మీరు తులసిని పరమ పవిత్రంగా మన హిందువులం భావిస్తూ ఉంటాం, గృహిణులు పూజిస్తూ ఉంటారు. సో వారు ఆనందంగా ఉన్నారంటే ఇల్లు ఆనందంగా ఉంటుంది. సో ఇంటిలో వాస్తు దోషాలు పోవడానికి తులసి మొక్కను సరైన స్థానంలో పెడితే వాస్తు దోషాలు కూడా పోతాయి. ఈ పాయింట్స్ని ఆచరించి మీరు ముందుకెళ్తారని చెప్పి ఆశిస్తున్నాను.